చూడండి ఫ్రెండ్స్, ఎంత చిన్న పిల్లలైనా కూడా ఎంత ఆనందంగా మెట్లెక్కుతున్నారు. శ్రీనివాసుడి దయ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మధ్యలో మాకు దుప్పి కనిపించి ఫ్రెండ్స్, దగ్గరగా కనిపించింది ఫ్రెండ్స్. హలో దోస్తులు, మేము వచ్చేసాం. ఏంటి మేము బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాం అనుకుంటున్నారా? మేము ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ తిరుపతికి వెళ్ళాలంటే మేము బస్సులో ఫస్ట్ సికింద్రాబాద్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. సికింద్రాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ట్రైన్ ఎక్కాలి. ఫస్ట్ మేము ఇప్పుడు బస్ ఎక్కాం ఫ్రెండ్స్. ఇప్పుడు బస్సులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇగో మేము ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చున్నాము. మా ట్రైన్ రావడానికి ఇంకా టైం పడుతుందని ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్. మా లక్కీ, మా హర్షిత్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో వెయిటింగ్ హాల్లో. ఇక చూడండి వెయిటింగ్ హాల్లో ఎంత పబ్లిక్ ఉన్నారో. ఇప్పుడు మా హర్షిత్, మా లక్కీ మాత్రం కొద్దిసేపు చిల్ అవుతూ వాళ్ళ మామతో గేమ్ ఆడుతున్నారు ఫ్రెండ్స్. వెయిటింగ్ హాల్లో కూర్చొని చూడండి ఎలా ఆడుతున్నారో. మా ట్రైన్ అనౌన్స్మెంట్ అయింది ఫ్రెండ్స్. మేము ఇప్పుడైతే 7 హిల్స్ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్. ట్రైన్ ఎక్కాము ఫ్రెండ్స్. ట్రైన్లో కూర్చున్నాము. మళ్ళీ ట్రైన్ దిగాము ఫ్రెండ్స్. తిరుపతికి చేరాము. తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చాము ఫ్రెండ్స్. మా హర్షిత్, లక్కీ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు రైల్వే స్టేషన్లో, తిరుపతి రైల్వే స్టేషన్లో. అక్కడ నుంచి తిరుమలకి వెళ్ళి అక్కడ అలిపిరి మెట్ల దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. కాలినడకన వెళ్తున్నాం ఫ్రెండ్స్. అలిపిరి మెట్ల గుండా 3350 మెట్లు ఎక్కబోతున్నాం ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ నుంచి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇక చూడండి ఫ్రెండ్స్, అలిపిరి మెట్ల గుండా మేము ఇప్పుడు కాలినడకన బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కాలినడకన వెళుతున్న సమయంలో అక్కడ శ్రీకృష్ణుడి గుడి ఫ్రెండ్స్. అక్కడ మన దేశంలో ఉన్న ప్రముఖ ఆవులను అక్కడ ప్రదర్శించారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మేము శ్రీవారి పాదాల మండపాల దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్. అక్కడ శ్రీవారి పాదాల మండపంలో దర్శనం చేసుకొని ఇక మా కాలినడకల శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ముందుగా రాజగోపురం 1కి చేరుకున్నాం ఫ్రెండ్స్. రాజగోపురం 1 నుండి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఫస్ట్ మనకి ఉండే అవతారాలు, దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం ఫ్రెండ్స్. అక్కడికి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. అక్కడి నుండి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. అక్కడి నుంచి కాలినడకన వెళుతూ కూర్మావతారంకి చేరుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మా హర్షిత్, మా లక్కీ మెట్లు ఎలా ఎక్కుతున్నారు ఎంత హ్యాపీగా. అక్కడ నుంచి రాజగోపురం 2కి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. రాజగోపురం 2 నుండి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ లోపలికి. మైసూర్ గోపురం ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ మేము అక్కడ ముందు జింకలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. జింకలు చూసాం ఫ్రెండ్స్ తిరుమలకి వెళ్ళే దారిలో. దశావతారంలో 3వ అవతారమైన కూర్మావతారం ఫ్రెండ్స్. ఆ తర్వాత దశావతారంలో 4వదైన నరసింహ అవతారం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా లక్కీ మెట్ల దగ్గర ఇలా చాక్లెట్ తింటుంది ఫ్రెండ్స్. పైకి ఎక్కడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు దశావతారంలో 5వదైన వామన అవతారం దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇది రాజగోపురం 4 ఫ్రెండ్స్. ఇందులో నుండి లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా హర్షిత్, మా లక్కీ చూడండి ఎంత హ్యాపీగా లోపలికి వెళ్తున్నారు. అంటే చిన్న పిల్లలైన ఫ్రెండ్స్ మెట్లు చూడండి ఎలా ఎక్కుతున్నారో. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే దశావతారంలో 6వదైన పరశురామ అవతారం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా లక్కీ, మా హర్షిత్ రిలాక్స్ మూడ్లో ఉన్నారు ఫ్రెండ్స్. రిలాక్స్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే దశావతారంలో 7వదైన శ్రీరామ అవతారం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, శ్రీరామ అవతారంకి మా లక్కీ, మా హర్షిత్ ఎలా దండం పెడుతున్నారో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే దశావతారంలో 8వదైన శ్రీకృష్ణ అవతారం ఫ్రెండ్స్. శ్రీకృష్ణ అవతారం దగ్గర నుంచి ముందుకు వెళ్తున్నారు ఫ్రెండ్స్. దశావతారంలో 9వదైన కల్కి అవతారం ఫ్రెండ్స్. ఆ తర్వాత దశావతారంలో 10వదైన బుద్ధ అవతారం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఒక ఎత్తైన ఒక హనుమాన్ విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ చూడండి మా హర్షిత్, మా లక్కీ అక్కడ ఫోటో దిగాం ఫ్రెండ్స్. మేము అక్కడ నుంచి ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. అగో మా లక్కీ, మా హర్షిత్ చూడండి కొద్దిసేపు అక్కడ కూర్చున్నారు. దారి మధ్యలో
ఒక దుప్పి కనిపించింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మాకు ఎంత దగ్గరగా వచ్చిందో దుప్పి. మా హర్షిత్, మా లక్కీ దాన్ని చూసి ఎంత హ్యాపీ అవుతున్నారో చూడండి ఫ్రెండ్స్. తిరుపతిలో ఎంత ఆహ్లాదంగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ మా లక్కీ, హర్షిత్. అంతేకాదు ఫ్రెండ్స్, దారి మధ్యలో ఎన్నో జంతువులు కనిపించాయి ఫ్రెండ్స్. మా లక్కీ, మా హర్షిత్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ముందుకు వెళ్తుంటే రాజగోపురం 5 వచ్చింది ఫ్రెండ్స్. అందులో నుంచి ముందుకు వెళ్తే అది మోకాల పర్వతం ఫ్రెండ్స్. మోకాల పర్వతం నుండి ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా లక్కీ, మా హర్షిత్ మోకాల పర్వతంపై మోకాళ్ళతో ఎక్కుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ ముఖంలో ఇంత అలసట లేదు ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా 100 మెట్ల దూరంలో మేము ఉన్నాం ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, మేము కాలినడకల మొత్తం పైదాకా ఎక్కేసాం ఫ్రెండ్స్. చూడండి మా హర్షిత్, మా లక్కీ చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అన్ని మెట్లు ఎక్కినా చూడండి ఫ్రెండ్స్, మా లక్కీ, హర్షిత్ చూడు ఇంత కూడా అలసిపోలేదు. ఇంకా బైక్ ఎక్కి రైడింగ్ చేస్తారంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళకి అంతా ఏడుకొండలవాడి దయ ఫ్రెండ్స్. మా లక్కీ, మా హర్షిత్, మేము అందరం మంచిగా ఎక్కాం ఫ్రెండ్స్. ఇంతే. మేము నెక్స్ట్ ఆ రోజు స్నానాలు చేసి దర్శనానికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. దర్శనం వీడియో మరో వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్.